ఫ్రెండ్స్, ఇప్పుడు 19వ శ్లోకాన్ని చెప్పుకుందాం. దురాశ అంటే దుష్ట విషయములందలి ఆశచే పూయిష్టే అంటే నిండినదియు దురధిప గృహద్వార ఘటకే. దురధిప అంటే దుర్మార్గులైన ప్రభువుల యొక్క గృహద్వారం. దుర్మార్గులైన ప్రభువులు అంటే పూర్వం రాజులు, ఇప్పుడు బాసులు అవ్వచ్చు, మనకన్నా మీదన అధికారంలో అధిప అంటే మనకన్నా మీదనున్న వాళ్ళు, మనకున్న ఆశలు మనకున్న కోరికలు తీరడం కోసం మనకన్నా మనకి ప్రభువులైన ఆరు మన బాసులో ఆరు మన మీదనున్న అధిపుల గృహద్వార భవన ద్వారములందు ఘటకే చేర్చున్నదియు దురంతే అంటే దురవసానము కలది అంటే చెడు అంతముగా కలదియు అనంతమైనది. దురిత నిలయే అంటే పాపములకు ఉనికి పట్టైనదియు దుఃఖజనకే దుఃఖమును కలిగించునట్టు అయినా ఏంటి సంసారే అంటే సంసారమునందు మత్ ఆయాసం నా యొక్క శ్రమ అంటే నేను ఇంత చెడ్డ గుణాలు కలిగిన ఈ సంసారం దాని గురించి నేను తెగ శ్రమ పడుతున్నాను అని శంకరాచార్యులు వారు చెప్తున్నారు. దుఃఖజనకే దుఃఖమే కలిగిస్తుంది. దురత నిలయ అంటే పాపాలన్నీ దాంట్లోనే ఉంటాయి. చెడువే అనంతమైనది అంటే ఇలా పుట్టడం చావడం ఇదే, దానికి ఎప్పటికీ ఎండ్ లేదనమాట. అటువంటి ఆ సంసారంలో తెగ శ్రమ పడుతున్నాను నేను. ఆ శ్రమను నువ్వు చూసి కూడా మదాయాసం అంటే మత్ ప్లస్ ఆయాసం నా యొక్క శ్రమను కస్య బ్రహ్మదేవుని యొక్క, లేకపోతే యాక్చువల్లీ కస్య అంటే ఎవని యొక్క అని, కానీ కహ అంటే బ్రహ్మదేవుడు అని కూడా అర్థం ఉంది. బ్రహ్మదేవుని యొక్క ఉపకృతమే ఉపకారం కొరకు కిం ఎందుకోసం నా వ్యపనయసి అంటే తొలగించటం లేదు వదా చెప్పుము అంటే బ్రహ్మ నా నొసట సంసారంలో ఉండి కష్టాలన్నీ పడి ఉన్నావని రాసాడు కాబోలు, దాన్ని నువ్వు ఎందుకు చెరపలేకపోతున్నావు? ఆ బ్రహ్మవ్రాతను బ్రహ్మ కూడా నీకు భక్తుడే. ఆ భక్తునికి అతను చేసిన పని నువ్వు కాదు అనడం నీకు ఇష్టం లేదా అని ఇతను శంకరాచార్యుల వారు పరమశివుని ప్రశ్నిస్తున్నారు. అయితే లాస్ట్ లైన్ ఇయం ఇది తవ నీకు ప్రీతి చేత్ ప్రియమైనదైనచో వద చెప్పుము వయం అపి మేము కూడా కృతార్థాః ఖలు ధన్యులము కదా. అంటే ఇక్కడ ఏం లేదండి, దయామయుడైన నీవు ఎందుకు నన్ను పట్టించుకోవటం లేదబ్బా? యాక్చువల్లీ శంకర్లు ఈశ్వరునికి ఇలా నివేదిస్తున్నారు. ఓ ఈశ్వరా, ఈ సంసారంలో నేను నానా కష్టాలు పడుతున్నాను. ఆ కష్టాలను చూస్తూ కూడా ఎందుకు తొలగించటం లేదు? ఈ సంసారం ఎలాంటిదో నీకు తెలుసు కదా. సంసారంలో అన్నీ దురాశలే. నీచులైన పాలకుల దివాణాల ద్వారా భవనాల యొక్క ద్వారాల్లో ప్రవేశించి వారిని యాచించవలసి వస్తోంది. ఎందుకు? నాకున్న కోరికలు తీరడానికి. నా కష్టాలకు అంతం కనబట్టలేదు. ఈ సంసారం ఒక పాపాల కూపం, అడుగడుగున దుఃఖమయం. ఇంకా నేను దీంతో వేగలేను. నేను పడే సంసారాయాసాన్ని తొలగించు మహాప్రభువో అని నిన్ను వేడుకుంటున్నాను. కానీ నీకెక్కడా నా మీద దయ లేనట్టుకుంది. నువ్వు దయామయుడివే కదా, మరి ఎందుకు పట్టించుకోవటం లేదు? ఓహో, నీకు నాకన్నా కూడా మరో భక్తుడైన బ్రహ్మను ఎక్కడ ఇబ్బంది పెట్టవలసి వస్తుందో అని అందుకు నాకు సాయపట్టలేదు, అంతే కదా. ఈ నా నుదుట చిక్కులతో కూడుకున్న జనన మరణ రూపమైన సంసారయాత్నాన్ని అనుభవించమని బ్రహ్మ రాశాడు. దాన్ని తొలగిస్తే బ్రహ్మ యొక్క ముఖం చిన్నబోతుంది. బ్రహ్మవ్రాతకు నీ చేత భిన్నంగా ఉంటే బ్రహ్మగారు బాధపడతారు.
బహుశా అందువల్లనే ఏమో నీవు నా కష్టాలకు నన్ను వదిలేశావు. సరేలే, నీకు ఇదే ప్రీతికరమైతే నేనేం మాట్లాడగలను? ఒక విధంగా పోలే, మేము కృతార్థులమైనట్లేలే అని అతను వాపోతున్నారు. అంటే ఏమీ లేదు, ఇది సంసారం చాలా దుఃఖమయమైనది. ఈ జనన మరణాల మధ్య నేను కొట్టుమిట్టాడుతున్నాను. ఈ దురాశని నేను వదిలిపెట్టలేకపోతున్నాను. దానికోసం నానా చెడ్డ పనులు చేస్తున్నాను. అందుకు దైన్యాన్ని ఈ దీనుడి మీద కరుణ చూపుట్టి నాకు మోక్షం ప్రసాదించు తండ్రి అని ఒక విధంగా ఇండైరెక్ట్గా పరమశివుణ్ణి ప్రార్థిస్తున్నారు శంకరాచార్యుల వారు. ఎంత బానో చెప్పారు కదా ఈ శ్లోకం, చాలా బాగుంది. ఇక్కడ 19వ శ్లోకాన్ని చదువుతాను, వినండి. దురాశా భూయిష్టే దురధిపగృహద్వార ఘటకే దురంతే సంసారే దురిత నిలయే దుఃఖజనకే మదాయాసం కిం నా వ్యపనయసి కస్యోపకృతయే వదేయం ప్రీతిశ్చేత్ తవ శివకృతార్థాః ఖలు వయం.